జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. మైనాకుడు బంగారు శిఖరాలతో సముద్రంలోంచి పైకి తేలి ఆతిథ్యం ఇస్తానంటే ఆయన ఏం కఠినంగా త్రోసిరాజు అనలేదు. ఎంతో సున్నితంగా, ఎంతో అందంగా మాట్లాడుతూ ఆయన ఆతిథ్యం ఇచ్చినట్లు, ఈయన పుచ్చుకున్నట్లు ఆయనకి తృప్తి కల్పించి తన కార్యాన్ని మాత్రం పాడు చేసుకోకుండా ముందుకు వెళ్ళిపోగలిగారు. అటువంటి దూరదృష్టి ఉండాలి కార్యంలో. ఆ తర్వాతది వివేకం. మతి అంటే వివేకం కలిగి ఉండడం. చిట్ట చివరిది దాక్ష్యము అంటారు, అంటే దక్షత. దక్షత అంటే దేని జోలికి వెళ్ళకూడదో, ఏది మనిషిని పాడు చేసేస్తుందో దానికి చాలా దూరంగా ఉండగలగడం. ఎక్కడ మమకారం చూపించకూడదో, ఎక్కడ మమకారం చూపిస్తే మనిషి నశించిపోతాడో, మమకారానికి అతీతంగా కర్తవ్యతా దృష్టితో శాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకుని నిలబడగలిగినటువంటి అవసరం ఏర్పడినప్పుడు దక్షతతో అలాగే నిలబడగలగాలి. అంతేకాని కేవలం మమకారంతో ఒక విషయాన్ని ఇంకొక విషయంతో కలగాపులగం చేసి తాను నిర్వర్తించవలసిన కార్యాన్ని పాడు చేసుకోకూడదు. అందుకే ఆ దక్షతతో సింహికా భంజనం చేశారు తప్ప సురసతో ఎలా ప్రవర్తించారో సింహికతో అలా ప్రవర్తించారు. అందుకే ఈ 4 లక్షణములు ఎవరి యందుంటాయో వారు ఖచ్చితంగా సంకల్పం చేసినటువంటి కార్యక్రమాన్ని సాధించి తీరుతారు. ఇది ఇవాళ హనుమ సాధించడం కాదు. జీవితంలో వృద్ధిలోకి రావాలన్నా, ఒక కార్యక్రమాన్ని చేపట్టగలగాలన్నా, ఈయన జీవితంలో ఇది సాధించినవాడు అనేటటువంటి కీర్తి పొందాలన్నా ఈ 4 లక్షణములు మొదట అలవాటు చేసుకోలేనివాడు ఏ కార్యాన్ని సాధించలేడు. ఇవాళ తలపెడతాడు, రేపు విడిచిపెట్టేస్తాడు. ఎందుకంటే ఈ 4 లక్షణములలో ఏదో ఒకటి లోపించిందనమాట. ఒకడు మహాత్ముడు కావాలంటే, ఒకడు సభాపూజ్యత పొందాలి అంటే, చాలామందికి తాను ఆదర్శప్రాయుడు కావాలి అంటే ఈ 4 లక్షణములు పుంజుకోవాలి, పునికి పుచ్చుకోవాలి, తన యందు నిలబెట్టుకోవాలి, అవి ప్రకాశించాలి. లేకపోతే జీవితంలో వృద్ధిలోకి రాలేడు. వాల్మీకి రామాయణంలో వాల్మీకి ఇచ్చినటువంటి ఆర్షవాక్కులు చదివితే చెప్పిన మాట ఎవరికి అన్వయం అవుతుందో దాన్ని కథాభాగంగా కూడా చూపించగలిగినటువంటి నేర్పరితనం ఉన్నటువంటి మహాకవి వాల్మీకి మహర్షి. అది కాల్పనిక సాహిత్యం కాదు, ఏదో కృతకంగా చేసిన రచన కాదు. యథార్థముగా జరిగిన గాథ ఏది ఉందో ఆ గాథనే అందించి ఈ లక్షణములు మనుష్యులు పొంది ఉండాలి అని తీర్పు చెప్తారు. ససాగరం దానవపన్నగాయుతం బలీన విక్రమ్య మహోర్మిమాలినం నిపత్య తీరే చ మహోదధైస్తథా దదర్శలంకాం అమరావతీమివా అంటారు. మనం సుందరకాండ ప్రారంభం చేసినప్పుడు యథార్థంగా శ్రీరామాయణం చదివితే సుందరకాండ చదవడంతోనే మొదలుపెట్టాలి. ఎందుకంటే ఒక్కొక్క గ్రంథం చదవడానికి ఒక్కొక్క నియమం ఉంటుంది. భాగవతం చదువుతున్నాం అనుకోండి, దశమస్కంధంతో మొదలుపెట్టాలి. దశమస్కంధం చదివి ఏకాదశ ద్వాదశ స్కంధాలు చదివి మళ్ళీ ప్రథమస్కంధం నుంచి వెళ్ళాలి. అప్పుడు మనకి తెలియకుండానే దశమస్కంధం పారాయణ అవుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.